బీరకాయ టమాటా ములక్కాయ కూర వండుతున్నాను. చూడండి, నేను మీ నానవతి, కొత్తగా వచ్చిన మనిషిని యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను. బీరకాయ టమాటా కొంచెం ఫస్ట్ నూనె పోసుకుందాం. మీకు కూడా నచ్చుతుందండి, ట్రై చేయండి. కొంచెం మిరియాలు కూడా వేసుకోవచ్చు అందులో. జీలకర్ర, ఆవాలు, జీలకర్ర వేసాను మేడం. పచ్చిమిరపకాయ, చూడండి బీరకాయ టమాటా కర్రీ నేను ఎలా వండుతున్నాను చూడండి. బీరకాయ టమాటా ఉల్లిగడ్డ వేస్తామండి. ఇది మంచిగా టేస్ట్గా ఉడికినాక మంచిగా ఉల్లిగడ్డ మంచిగా అవుతున్నా కాబట్టి శనగపప్పు వేద్దామండి. చూడండి బీరకాయ టమాటా కర్రీ ఎలా ఉంది. శనగపప్పు కూడా వేస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, దయచేసి మీలో ఒకరిని చేసుకోండి, లైక్ కొట్టండి. బీరకాయ టమాటా శనగపప్పు కర్రీ చూడండి మంచిగా టేస్టీగా వస్తుంది. కుందామండి. చూడండి పసుపు చిక్కే మన నచ్చినంత, మన కలర్ అంతా. అల్లం పేస్ట్ వేసుకుందాం. బాగా ఉడికింది కదండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. బీరకాయ వేసుకున్నాను. బీరకాయ వేసుకుని చూడండి. మనకి అంటే మనం తింటాం కాబట్టి మనకి ఎంత ఉంటే అంత. 3 బీరకాయలు అండి. 3 బీరకాయ బీరకాయ మంచిగా కలుపుతున్నా. కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. మనకి పచ్చిమిరకాయ, శనగపప్పు, బీరకాయ వేసి కొంచెం ఉప్పు వేసుకుంటున్నామండి. కొంచెం మనకు తగ్గినట్టు ఉప్పు వేసి చూడండి ఎలా ఉంటుందో. మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత పెట్టేస్తున్నాను. ఓకే, ఉడికినాక మళ్ళీ చూద్దామండి. టమాటా వేసుకుందాం. అది ఎంత బాగా ఉడికింది చూడండి ప్లీజ్. చూడండి ఎంత బాగుందో. టమాటా వేసుకుందామండి. టమాటా ఓకే, మూత పెట్టి కొద్దిసేపు మళ్ళీ అది ఉడకాలి. చూడండి గాయస్, కారం వేసుకుంటున్నాను. చూడండి ఈ 2 మినిట్స్లో కారం అయితే ఉడుకుతుంది అండి. ఫినిష్ టచ్ వండుకింది. చూడండి కూర ఎంత బాగుండిందో. కొంచెం ధనియాలు మసాలు, కొంచెం ఇగో మసాలా అండి.